మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగయ్య మృతిపై అనుమానాలున్నాయని మృతుడి భార్య ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వాచ్మెన్ రంగయ్య మృతిపై రంగయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి మరణించడం హై ప్రొఫెషనల్ మర్డర్గా భావిస్తున్నామని, రంగయ్య మరణం వెనుక ఎవరి ప్రమేయం ఉంది, ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2014 నుంచి 2024 మధ్య హత్య కేసులోని 6 ప్రధానమైన సాక్షులు చనిపోవడం జరిగిందని, 2019లో శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, 2022లో గంగాధర్ రెడ్డి, 2024 సెప్టెంబర్లో వైఎస్ అభిషేక్ రెడ్డి, నారాయణ, ఇప్పుడు రంగయ్య మరణించడం జరిగిందన్నారు. గతంలో వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు మరణించినప్పుడు పోలీసుల వల్ల, సిబిఐ వల్ల చనిపోయారంటూ అసత్య ప్రచారం చేశారని, దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రధానమైన కేసును కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. దర్యాప్తుకు ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కేసును శాస్త్రీయంగా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. వివేక హత్య కేసులో సాక్షులు ఎవరికైనా తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే తమకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి అవసరమైతే రక్షణ కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనము అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం